గంజేష్ బాబు నా పేరు. ఏం చేస్తుంటారు? నేను ఫార్మర్స్ని. ఏ నియోజకవర్గం మీరు? మైలవరం నియోజకవర్గం, మూలపాడు గ్రామం. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంకి సంబంధించి బీసీ సామాజిక వర్గం నుంచి ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ప్రకటించామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సర్నాల తిరుపతిరావు గారికి టికెట్ ఇచ్చారని చెప్పి. అసలు ఈ ప్రభావం ఎలా ఉంటుంది, ఏంటి మీ పరిస్థితి? బీసీలు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. బీసీలకు ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎన్టీఆర్ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి తెలుగుదేశం పార్టీ తరఫున బీసీలకి అండగా ఉన్నారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఇక్కడ బీసీల తరఫున సామాన్యుడికైనా ఇచ్చారంటున్నారు. యాక్చువల్లీ సామాన్యుడు అని అనడానికి ఎంపీటీసీకి కూడా పోటీ చేయలేని వ్యక్తి జడ్పీటీసీకి చేసి, జడ్పీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ పార్టిసిపేట్ చేయకపోవడం వల్లే అతను జడ్పీటీసీ అయ్యాడు. జడ్పీటీసీ అయిన తర్వాత అతనికి సామాన్యుడు అనుకునే వ్యక్తికి అసలు జడ్పీటీసీ అవ్వడానికి తర్వాత ఇప్పుడు పిలిచి సామాన్యుడు అని చెప్పి జగన్ గారు ఎలా ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం వల్ల ఏంటి కారణం? ఈయన జగన్ గారి బినామీయా అని అనుమానం ప్రతి బీసీల్లోనూ అనుమానం ఉంది. ఇతనికి ఏ రకంగా ఇచ్చారు ఏంటి అని ఉంది. ఒకవేళ ఇచ్చిన ప్రతి బీసీలు ఆల్రెడీ గత ప్రభుత్వంలో దెబ్బతిని ఉన్నారు. బీసీలు, ఎస్సీలు అందరం కూడా చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు, లారీలు కొనుక్కునే వాళ్ళు అందరూ ఈ ఘాతుక ప్రభుత్వంతో, ఈయన చేసిన పిచ్చి పనులతో, జగన్ గారు చేసిన పిచ్చి పనులతో బాగా దెబ్బతిని ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా దాన్ని తీర్చుకుందాము. తిన్నది కరెంటు బిల్లుల పరంగా కానీ ఏదైనా సరే సామాన్యుడు బతకలేని విధంగా తయారైంది ఈ ప్రభుత్వం. అందుకని ముఖ్యంగా మీ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎంత ఓటింగ్ శాతం ఉంది? అసలు ఎంతవరకు తిరుపతిరావు గారిని ఆశీర్వదించే అవకాశం ఉందంటారు? ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద? బీసీ సామాజిక వర్గం అని చెప్పుకోవడమే కానీ సర్నాల తిరుపతిరావు ఎక్కడైనా ఏంటి అసలు చాలా ఊళ్ళకి ఎవరికి తెలియదు. సామాన్యులు అనే వాళ్ళకి కూడా తెలియదు. ఆయన సీట్ ఇచ్చిన తర్వాత ఎవరో సర్నాల తిరుపతిరావు సీట్ ఇచ్చారు జగన్ గారు అని చెప్పుకోవడం తప్పితే సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తి ఎవరికి తెలియదు. బీసీ సామాజిక వర్గం మాత్రం ఆయన సామాజిక వర్గం అని అనుకుంటున్న సామాజిక వర్గం కూడా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రావాలనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. బీసీలు కూడా వచ్చి మనశ్శాంతిగా బతుకుదాం అనే కాన్సెప్ట్తో ఉన్నారు. కాబట్టి బీసీ సామాజిక వర్గం ఏ వ్యక్తికి ఇచ్చినా సరే టీడీపీ మైలవరం నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి అసలు లేనే లేదు. కేపీ గారు అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఉన్నారు. కేపీ గారు ఇచ్చిన ఆనందంతో తెలుగుదేశం ప్రజలు ఉన్నారు. అలాగే తెలియకోకుండా వైసీపీ పార్టీలోని అట్టడుగు వర్గాల నాయకులు కానీ సెకండ్ కేటగిరీ నాయకులు అందరూ కూడా ఆనందంతోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయలువారి షార్ట్గా కొడుతున్నాము. 20 నుంచి 25 వేల మెజారిటీతో కేపీ గారు గెలుస్తున్నారు. అది మా ప్రగాఢ నమ్మకం. బీసీల తరపున మా అందరికీ తెలుసు. అంటే అన్న ముఖ్యంగా మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అయింది. నీకు భయం వేస్తే కనుక నువ్వు పులివెందులు నేను ఇక్కడికి వచ్చి పోటీ చేస్తానని చెప్పి జగన్ గారు హామీ ఇచ్చారని చెప్పి సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? సర్నాల తిరుపతిరావు గారు కడప వెళ్ళి జగన్ గారు వస్తారు అని చెప్తే అసలు సర్నాల తిరుపతిరావు ఒక్కడే ఉన్నారా నియోజకవర్గంలో? ఇంకెవరూ లేరా? ఆయనకే ఇవ్వడం కారణం ఏంటి? ఏమన్నా జగన్ గారి బినామీయా ఈ సర్నాల తిరుపతిరావు? అసలు సర్నాల తిరుపతిరావుకు వచ్చిన ఆ 3 కార్లు, జగన్ గారి నుంచి వచ్చిన 3 కార్లలో ఏమొచ్చినాయి? ఎంత డబ్బు వచ్చింది? ఏంటి అసలు ఇక్కడ పాలన సర్నాల తిరుపతిరావుదా? నలుగురు రెడ్లు లేకపోతే 5 రెడ్లు అనుకునే వాళ్ళ పాలించడానికి ఇతన్ని ఆటబొమ్మగా, రబ్బర్ స్టాంపుగా సర్నాల తిరుపతిరావుని ఉపయోగించుకుంటున్నారా అనేది అందరి బీసీల్లో కానీ సామాన్య జనంలో ఉన్న క్వశ్చన్ మార్క్ ఇది. అంటే ఈరోజు సామాన్య స్థాయి నుంచి జడ్పీటీసీ, ఇప్పుడు జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ విధంగా ఎదిగారంటారు ఈయన సర్నాల తిరుపతిరావు? వేరే ఏం లేదు ఎదగడానికి కారణం. ఓన్లీ జగన్ గారు అభయహస్తం ఉంది. ఆయన హస్తం, ఆయన బినామీ అని మేమందరం అనుకుంటున్నాం. సర్నాల తిరుపతిరావు బినామీగా ఉన్నారు జగన్ గారికి అనేది మేము అనుకుంటున్నాం. అంటే ఈరోజు జోగి రమేష్ వర్గం అంతా కూడా ఈరోజు సర్నాల తిరుపతిరావుకి చూచా తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు నియోజకవర్గంలో. ఎంతవరకు నిజం? ఈ సపోర్ట్ ఎలా ఉంటుందంటారు? సపోర్ట్ అనేది అసలు బీసీల్లో ఎవ్వరికీ లేదు. అదే బీసీల్లో ఎక్కువ బలం ఉండి పార్టీకి బలం ఉంటే ఆ జోగి రమేష్ గారు ఇక్కడ పోటీ చేసేవాళ్ళు, ఆయనే గెలవడానికి ట్రై చేసేవాడు. ఆ గెలవనని తెలిసే జోగి రమేష్ గారికి ఆయన తెలివితేటలుగా మంత్రి కాబట్టి ఆయన పెనమలూరు వేయించుకున్నారు. సామాన్యుడు అని చెప్పి ఇతనికి వేసి ఇతన్ని ఓడించడానికి అన్ని వర్గాలు రెడీగా ఉన్నాయి. ఆయన టీడీపీ అనేది గెలుస్తుంది. కేపీ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. మైలవరం నియోజకవర్గాలు అందుకు రెడీగా ఉన్నారు. సార్ ఆఖరిగా
సర్నాల తిరుపతిరావు గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? సర్నాల తిరుపతిరావు రబ్బర్ స్టాంప్, ప్రస్తుతానికి రబ్బర్ స్టాంపు దాకా ఉపయోగించుకుంటున్నారు. ఆయన ఎమ్మెల్యే కాలేడు అని అందరికీ తెలుసు, జగన్ గారికి కూడా తెలుసు. జస్ట్ నియోజకవర్గంలో ఎటువంటి అభ్యర్థులు దొరక్క ఆయన అభ్యర్థిగా ప్రకటించారు తప్పితే ఇక్కడ పార్టీకి పట్టు లేదు. చాలా వరకు అసలు ఏమీ లేదు. టీడీపీ బలంగా పుంజుకుంది.